మంత్రి కొడుకు, కానీ తరచూ వివాదాల్లో ఉంటారు. తను ఏం చేసినా వెనకాల ఉన్న బాబు చూసుకుంటారులే అన్న తీరుగా రెచ్చిపోతున్నారు. గతంలో ఒకసారి కాలేజీలో జూనియర్లను బెదిరించారు. ఇప్పుడు ఏకంగా మైనర్ లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇది జరిగి 3 నెలలవుతోంది. అయినా ఇప్పటి వరకు బయటకు రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఏమైనా జరిగిందా? ఇంతకు ఎవరా కేంద్ర మంత్రి? తెలంగాణ రాజకీయాల్లో మరో కలకలం రేపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక మైనర్పై లైంగిక వేధింపులు, అత్యాచారం జరిగినట్టు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికకు మద్యం తాగించి తనపై అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్తో పాటు మరో 2 ప్రాంతాల్లో జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘటన జరిగి 3 నెలలు జరుగుతున్నా కేసు నమోదు చేయడానికి పోలీసులు ఆలస్యం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య సీక్రెట్ ఒప్పందం జరిగిందని, అందుకే పోలీసులు కేసు నమోదు చేయడానికి భయపడ్డారని చెబుతున్నారు. బాధితురాలు ఫిర్యాదుతో ఇప్పుడు హడావిడి కేసు నమోదు చేశారు. అందుకు బలం చేకూరేలా రీసెంట్ గా బండి సంజయ్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం విమర్శలు చేయడం మానేశారు. దాంతో ఈ అనుమానాలకు తావిచ్చినట్టు అవుతోంది. అంతేకాదు, ఈ వ్యవహారంపై బీజేపీ కూడా స్పందించలేదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, బండి భగీరథ్పై కేసు పెట్టేందుకు వచ్చిన బాధితుల పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారట. పోక్సో కేసు నమోదు చేయకుండా బాధితులను 5 గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారట. చివరికి మోడీ సభ ముందు ఆత్మార్పణం చేసుకుంటానని బాధితులు చెబితే కంప్లైంట్ తీసుకున్నారని తెలుస్తోంది. బండి భగీరథ్ మీద కేసు పెట్టాలని 3 నెలల నుంచి తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సాయంత్రం 7:30 నుండి అర్ధరాత్రి 12:45 వరకు బాధితురాలి తల్లి వచ్చి ఫిర్యాదు చేస్తున్నా ఆలస్యం చేశారని బాధితులు ఆరోపించారు. దీని వెనకాల రాజకీయ పెద్దలున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ను బండి సంజయ్ ఒక్క మాట అంటే 4 మాటలు కౌంటర్ ఇచ్చే కాంగ్రెస్ నాయకులు ఇంత పెద్ద ఇష్యూ జరిగినా ఒక్కరు కూడా స్పందించలేదు. లోకల్ కాంగ్రెస్ సైలెన్స్ ఉన్నారు. దీని వెనకాల రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నట్టు తెలుస్తోంది. బండి సంజయ్ ను సేఫ్ గార్డ్ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు వ్యవహారం గురించి చివరికి కాంగ్రెస్ జాతీయ పార్టీ ఎత్తుకున్నా లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా పల్లెత్తు మాట అనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై భగీరథ్ వర్షన్ మరోలా ఉంది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన కరీంనగర్ పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేశారు. కోంపల్లికి చెందిన ఒక కుటుంబం తనను హనీ ట్రాప్ చేసి దాదాపు 5 కోట్లు డిమాండ్ చేస్తుందని ఆయన ఆరోపించారు. సదరు బాలికతో తనకు స్నేహం ఉండేదని, ఆ చొరవతోనే వారింటికి వెళ్లేవాడినని, కానీ ఇప్పుడు తన వద్ద ఉన్న వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తూ నగదు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు 2 నగరాలకు సంబంధించిన పోలీసుల మధ్య విచారణలో ఉంది. కరీంనగర్ పోలీసులు భగీరథ్ ఇచ్చిన బ్లాక్మెయిల్ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తుండగా, హైదరాబాద్ పోలీసులు మైనర్ బాలిక కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసును విచారిస్తున్నారు. గతంలోనూ భగీరథ్ పై కేసులున్నాయి. మహీంద్రా యూనివర్సిటీలో నాయక్ దబాన్ రేంజ్లో గొడవలు చేశాడు. తోటి విద్యార్థులను కొడితే బండి భగీరథ్ పై 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.